భద్రాచలం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు స్థానిక శాసనసభ్యులు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిమి శ్రీనివాసరావుతో కలిసి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎందరో అమరవీరుల త్యాగాల ఫలంగా సిద్ధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్ర ప్రగతికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. తెలంగాణ సాధించి 12 సంవత్సరాలైంది. ఈరోజు మనం అనేక పోరాటాలు చేసి ప్రొఫెసర్ జయశంకర్ లాంటి పెద్ద నాయకులు, అనేక విద్యార్థులు ప్రాణదానం చేసి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించిన బాధ్యత ఈరోజు ప్రతి పేదవాడికి కూడు గుడ్డ నీరు అనే విద్య అనే సాంప్రదాయంతో ఆ రోజు పోరాటం చేసి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి కూడు కావాలి, గుడ్డ కావాలి, నీరు కావాలి, చదువుకోవాలని ఉద్దేశంతో ప్రతి పేదవాడికి ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటం అనే కార్యక్రమాన్ని చేపట్టి నిన్నే 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాదు, మరియు ప్రతి పేదవాడి ఇంట్లో 200 లోపల యూనిట్లు కాటుతున్న 200 యూనిట్ లోపల ఎవరైతే యూనిట్ వాడుకుంటారో కరెంటు, వాళ్ళు కూడా ఉచిత కరెంటు దాదాపుగా ఈరోజు 200 రూపాయలు వేసుకున్న దాదాపుగా 400 రూపాయల నెలకి ప్రభుత్వమే మన బాకీని చెల్లించే కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అలానే అనేక సంక్షేమ పథకాలు ఈరోజు రేషన్ కార్డు ఇచ్చాం, సన్న బియ్యం ఇచ్చాం. దాంతోపాటు ఈరోజు మొన్న అయితే 3 నెలలకు ఒకసారి కూడా సన్న బియ్యం ఇచ్చిన కార్డు ఇచ్చాము ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఇంకా రకరకాల ఇంకేం కావాలి, టెక్నికల్గా ఏం కావాలంటే ఇంకా మన నియోజకవర్గానికి దూరంగా ఉందంటే ఇంకా ఏటీసీ సెంటర్ కూడా మనం అవ్వడం జరిగింది. అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈరోజు ఖచ్చితంగా ప్రతి పేదవాడికి ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ ఖచ్చితంగా నా తోడు ఇలా ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని మనం ఏదైతే ఈరోజు భద్రాచలం అనుకున్నామో ఆ రోజు చాలా రోజులు అదిగో 100, ఇదిగో 100, 1000 అని పోయి ఈరోజు భద్రాచలం టెంపుల్ని కూడా అభివృద్ధిలో భాగంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాం.